అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో బిర్యానీ హౌస్లో శుభ్రత లేని బిర్యానీ 2-3 రోజులు అలానే ఫ్రిడ్జ్లో ఉంచి మళ్లీ అదే బిర్యానీ అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాగేంద్ర నాయక్ చౌహాన్ బిర్యానీ హౌస్ను సందర్శించారు. బిర్యానీ హౌస్ యాజమాన్యంపై ఇప్పటికైనా సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. वाशरूम ले कस्टमर मैनेजर 1 बजे आएगा. अभी कौन है क्या इष्ट प्रकार विपरीत हलो ना पेर नागेंद्र नायक चौहान ఏపీ బంజారా సంఘం జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సుండుపల్లి పట్టణంలో ఉన్నటువంటి బిర్యానీ హౌస్ని సందర్శించడం జరిగింది. సుండుపల్లి మండల వ్యాప్తంగా దాదాపు 50,000 మంది జనాభా ఉన్నారు. ప్రతిరోజు దాదాపు 10,000 మంది సుండుపల్లి పట్టణానికి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యాపారాల నిమిత్తమై వస్తూ ఉంటారు. వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం వారి యొక్క అవసరాలు తీర్చుకున్న తర్వాత ఆకలి తీర్చుకోవడానికి ఇలాంటి బిర్యానీ హౌస్ లాంటి హోటళ్లను సందర్శిస్తారు. ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ బిర్యానీ హౌస్ను పరిశీలించాము. ఈరోజు చాలా దారుణంగా ఉంది. లోపల నిన్న రాత్రి మిగిలినటువంటి బిర్యానీ అక్కడ నిల్వ ఉంచడం జరిగింది. అలాగే శుభ్రత లేదు, కుళ్ళిపోయినటువంటి టమాటాలు ఉన్నాయి లోపల. అలాగే ఇక్కడ నాణ్యత ప్రమాణాలను పాటించడంలో పూర్తిగా బిర్యానీ హౌస్ యాజమాన్యం చేతులెత్తేసింది. ఇప్పటికైనా సేఫ్టీ అధికారులు స్పందించి బిర్యానీ హౌస్ పైన చర్యలు తీసుకోవడంతో పాటు సుండుపల్లె పట్టణంలో ఉన్నటువంటి విచ్చలవిడిగా చెప్పలుగా వెలిసినటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పైన, ఇలాంటి అయ్యంగార్ బేకరీ లాంటి ప్రైవేట్ బేకరీల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏపీ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రజల యొక్క ప్రాణాలతో, సుండుపల్లె మండల ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న చిన్న హోటళ్లు వెలిసాయి. ఇప్పటికీ కూడా నిద్రావస్థలో సేఫ్టీ అధికారులు ఉన్నారని చెప్పి నేను